అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కొత్తలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాలు ఊడబోతున్నాయి అని ప్రచారం జరిగింది. కానీ రియాలిటీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలేం కోల్పోలే. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు పెద్ద ఎత్తున కేవలం ఏఐ వల్ల పోతున్నాయి. ఇప్పుడు చూడండి, నిన్న ఒరాకిల్ వాళ్ళు ఒక్క రోజులో 30,000 మంది ఉద్యోగులను తీసేశారు. ఒక్క రోజులో 30,000 మంది. మార్చి 31వ తారీఖున వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళ మొబైల్స్ చెక్ చేసుకుంటే వాళ్ళకి కంపెనీ నుంచి మెయిల్స్ వచ్చినట్టుగా అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆ మెయిల్స్ చెక్ చేసుకుంటే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసివేస్తున్నట్టుగా ఆ మెయిల్స్ ఉన్నాయి. వెంటనే రిజైన్ చేయాలని, వెంటనే రిజైన్ చేస్తే మార్చి నెల వేతనంతో పాటు ఇంకొక 3 నెలల వేతనాన్ని కల్పిస్తామని, పైగా వాళ్ళకున్న సెలవులన్నీ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇస్తామని, లేబర్ చట్టాల ప్రకారం వాళ్ళకున్న అవకాశాలన్నీ కల్పిస్తామని వాళ్ళకి మెయిల్స్ వచ్చాయి. అంటే ఇమీడియట్గా వాళ్ళు రిజైన్ చేస్తేనేమో అంత పద్ధతిగా లేబర్ చట్టాల ప్రకారం వాళ్ళకి రావాల్సినవన్నీ ఇచ్చేసి సాగనంపేస్తారు. లేకపోతే వాళ్ళని వీళ్ళే రిమూవ్ చేసేసి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా పనిచేసిన కాలాన్ని శాలరీ ఇచ్చి పంపించేస్తారు. 30,000 మంది ఉద్యోగాలు నిన్న ఒక్క రోజులో పోయాయట, మార్చి 31వ తారీఖున. దీంట్లో 12,000 మంది మన ఇండియన్స్. నిజానికని ఒక ఐటీ ఉద్యోగం పోయిందంటే లక్షలాది రూపాయల శాలరీ కదా, దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళ ఖర్చు మీద ఆధారపడి వ్యవస్థ కూడా ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు పోయాయి అంటే, ఐటీకి భూమి తగ్గిందంటే దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఉంటుంది, కన్స్ట్రక్షన్ మార్కెట్ మీద ఉంటుంది, చాలా వీటి మీద ఉంటుంది, హోటల్ బిజినెస్ మీద ఉంటుంది. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగాలు నిన్న కేవలం ఒరాకిల్ మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. మళ్ళీ ఒరాకిల్ ఏమైనా నష్టాల్లో ఉండి తొలగించిందా? కాదు. గత సంవత్సరం ఆ కంపెనీ మంచి లాభాల్లో ఉంది. కానీ ఎందుకు తొలగించిందంటే వాళ్ళు ఏఐలోకి పెట్టుబడులు మార్చుకుంటున్నారట. ఏఐలో పెట్టుబడి పెడుతుందంటే ఒరాకిల్, అంటే ఏఐలో పెట్టుబడి పెడుతుంది కాబట్టి ఆ ఖర్చు ఇక్కడ తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తగ్గించుకుంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిందంతా కూడా మేనేజర్ స్థాయి వాళ్ళు. అంటే మేనేజర్ స్థాయి వాళ్ళు అంటే మంచి వేతనాలు ఉన్నోళ్ళు. అంటే ఈ కంపెనీలన్నీ ఇలాగే ఆలోచిస్తే ఒక స్థాయి పోయిన తర్వాత ఒక వ్యక్తికి 10 లక్షల శాలరీ నెలకిచ్చే బదులు 10 మంది ఎంప్లాయీస్ని, అంటే కొద్దిగా ₹1,00,000 శాలరీలో 10 మందిని మనం పెట్టుకోవచ్చు కదా, 10 మందిని హైర్ చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాయి. ఒక శాలరీ స్థాయి దాటిందంటే వాళ్ళని వైట్ ఎలిఫెంట్గా లెక్కేస్తూ ఉంటాయి ఐటీ కంపెనీలు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగం తీసేయాలి, వాళ్ళు చేసే పనే ఏఐ చేస్తుంది కదా అని ఆలోచన కంపెనీలకు వచ్చినట్టుంది. ఒరాకిల్ అదే, వాళ్ళు ఏఐలోకి పెట్టుబడులు మార్చేస్తూ ఉద్యోగాలను తగ్గించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, పేపర్లు కూడా రాస్తున్నాయి, వార్తా ఛానల్లో కథనాలు వస్తున్నాయి. కానండి, తెలియకుండా ఈ మధ్యకాలంలో మనది కానీ యుద్ధం ఫలితంగా మన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు ఎక్కడో ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది. దానివల్ల మన దేశానికి గ్యాస్ సంక్షోభం వచ్చింది, చమురు సంక్షోభం వచ్చింది. గ్యాస్ సంక్షోభం వల్ల హోటల్ బిజినెస్ దెబ్బతింది. హోటల్ బిజినెస్ దెబ్బతింటం వల్ల ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు తెలుసా మీకు? క్లీనింగ్ వాళ్ళు, చెఫ్స్, సప్లయర్సు, వీళ్ళంతా చిన్న చిన్న జీతకాలండి. రోజువారీ వేతనానికి ఆధారపడేవాళ్ళు. రోజువారీ వేతనం రోజుకి ఒక 1000, 1500 లేదా అంతకన్నా తక్కువ ఆ వేతనానికి పనిచేసే వాళ్ళు వీళ్ళంతా ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది హైదరాబాద్లో నేను చూస్తూ ఉన్నా, చాలా హోటల్స్ మూతపడ్డాయి గ్యాస్ కొరత వల్ల. ఒక హోటల్ మూతపడింది అంటే, లేదా ఒక హోటల్లో బిజినెస్ తగ్గిపోయిందంటే ఆ హోటల్లో ఉన్నటువంటి ఒక 20-30 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అంటే ఒక హోటల్ని నమ్ముకొని 20 కుటుంబాలు పనిచేస్తుంటాయి. 20 మంది ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కుటుంబాలు, చెఫ్ల రూపంలో, వెయిటర్స్ రూపంలో, క్లీనింగ్ చేసే వాళ్ళ రూపంలో దాదాపు ఒక 20 మంది పనిచేస్తుంటారు. ఆ 20 మంది జాబ్కి ఇబ్బంది జరిగిందంటే ఆ 20 కుటుంబాలు ఇబ్బంది పడ్డట్టేగా. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో అన్ని ప్రముఖ నగరాల్లో, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, విజయవాడ, వైజాగ్, తిరుపతి, ఈవెన్ ఢిల్లీ, ముంబై, ఏ ప్రధాన నగరాన్ని తీసుకోండి, అన్ని ప్రధాన నగరాల్లో కూడా హోటల్ బిజినెస్ గ్యాస్ ప్రాబ్లం వల్ల, కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంది. మళ్ళీ మన ప్రభుత్వాన్ని నిందించడానికి కూడా లేదు, మన వాళ్ళకి కారణం కాదు. మన గ్యాస్ సప్లై ఆగిపోయింది, దాన్ని ముందుగా గమనించడంలో మాత్రం ప్రభుత్వాల పొరపాటు ఉంది. కానీ మొత్తంగా ప్రజలు నష్టపోతున్నారు.
నేను అక్కడ ఒక ఆర్టికల్ చదివానండి నేను. హైదరాబాద్లో హోటల్ బిజినెస్ దెబ్బతింటం వల్ల క్లీనింగ్ మీద ఆధారపడి, చెఫ్‌ల మీద ఆధారపడి అంటే చెఫ్‌లుగా ఉంటూ ఉన్న చాలామంది మహిళలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ మహిళలకున్న మార్గం ఏంటి ఇంకా? ఈ మహిళలకి హోటల్ బిజినెస్ బాగా సాగితే రోజుకి 1000, 1500 ఎంతో కొంత వస్తూ ఉంటాయి. కానీ ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది హైదరాబాదులో. ఎక్కువ కాలం గనక హోటల్ బిజినెస్‌లు తగ్గిపోతాయి అనేది ఒక ఆర్టికల్. అంటే ఏ పరిస్థితిలోకి మనం వెళ్తున్నాం? అంటే ఒక భయంకరమైన ప్రమాదం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్యూ.